అక్కడ శివాజీ నా తల తీసాడని పిల్లలు గోరికలతో పందాలు కాస్తుంటే మీరు ఇక్కడ తీరిక మెక్కుతున్నారా? నీ తలకేం అవ్వదు గానీ కూర్చోరా. కోడి కూర వేడివేడిగా తిందు గాని పొయ్యి మీద ఉంది. భీముడు ఆ కోడి ఎగురు పట్టా. తెస్తున్నానండి. ఏంటా చూపు? ఆ కూర వడ్డించు. వడ్డిస్తున్నానండి. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు ఆసాముల కూర నేను తింటాం ఏంటండి? ఆసాములు చంపటానికి వండిన కూర రాది. ఆడిని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిళ్ళ పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దని నాకు కమతం చేస్తున్నావు. ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కూర తిను. వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. తినరా. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు మా నోటికాడ కూడు దొరల తింటం చూశానండి. దొరల నోటికాడ కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధి లిఖితం. చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషం లేదేమో తల్లి చెల్లి. ఇక మిగిలింది మనం తిన్నాం. ఉండరా, ఇంకో ముక్కలో ఉందేమో. నాన్న, వాడు కోడి మెడలు వాటి తొడలు కసకసా నమిలేస్తున్నాడు. ఇక ఆపమను. ఇంకో ముక్క తిని ఇంకా తిన్న తర్వాత మన మిగిలింది ఏమిటి? చీకేసిన ఎముకలు పీకేసిన పుచ్చు తప్ప. విషం కలిపాడో లేదో తెలియాలిగా. కలిపుట్టే ఈ పాటికి చావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబతేమో. మొత్తం తినేసావమ్మా. పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు. పీకి ఒక పీక్ త్రేచాడు. లాలా తిరగబోతే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్ గా నాకేసాని కాగ్గోలా. రేపు మళ్ళీ కోడిని కోసుకుందాం. తింటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేప? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. బంతి పూల బుగ్గ చూసి బంతులాడుకోవాలంది. అమ్మదాని అందాల కళ్ళల్లో సందమా ఉన్నది. సందేల కాగానే గొప్పలేపుకొని గంతులాడతాది బుక్కిలి పుంజమ్మో. దాని చెప్పలు చూడమ్మో. కాటా పుంజమ్మో, దాని రుడే వేరమ్మో.